హలో. The per- రాజుగారు, మనము చిన్నప్పటి నుంచి బైబిల్ మొత్తం చదివిన తర్వాత మనం బైబిల్లో ఈ బూతులన్నీ తెలుసుకున్నాక మనం క్రిస్టియన్స్ నుంచి బయటకు వచ్చాం కదండి మన ఇద్దరం కూడా. అవును సార్, తర్వాత ఒకే చర్చికి వెళ్ళేవాళ్ళం కదా. మనతో పాటు ఒక అమ్మాయి కూడా ఉంది. ఆ అమ్మాయి పాపం ఏదో బైబిల్లో ఏదో మంచి విషయాలు అది ఇది అంటుంది. మీరు ఒకసారి మాట్లాడుతున్నారు సార్, మళ్ళీ మధ్యలో చదువు చిన్న తప్ప మంచి విషయాలు తెలుసుకుందాం సార్, ఏముంది దాని పక్కన. చెప్పండి. హలో, ఎవరమ్మా? నైస్ అండి, నైస్ అండి, చాలా మంచి యాటిట్యూడ్ ఉన్నారు నిజంగా. ఎందుకంటే ఎదుటి వ్యక్తి వాళ్ళు చెప్పేది అసలు మంచో చెడో ముందు అట్లీస్ట్ వాళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తే తెలుస్తుంది అనే ఒక మంచి యాటిట్యూడ్ తో ఉన్నారండి నిజంగా. చాలా మంచి విషయం అది. ఏంటంటే నాకు బైబిల్లో నాకు నా జీవితంలో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ విషయానికి ఆన్సర్ దొరికిందండి. ఓకే, సూపర్. చాలా క్లారిటీగా ఉన్నాయి. అంటే రిఫరెన్స్ కానీ అన్ని కానీ బైబిల్ మొత్తం చదివాను. అంటే నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే జీవం ఎలా వచ్చింది? జీవం అంటే ఇప్పుడు మనం మనుషులం కదా, మనం మనుషులుగా మనకి జీవం ఎలా వచ్చింది? మీరు క్రిస్టియానిటీలోనే ఉన్నారా లేకపోతే హిందూ? బయటకు వచ్చేసాను. పాస్టర్ గా 10 సంవత్సరాలు పాస్టర్ గా చేసి నేను అంటే పెంతెకోస్తు మాది చేసి బయటకు వచ్చేసానమ్మా. అంటే కొంచెం చదువుకున్నాను బైబిల్. అది బైబిల్ మొత్తం చదవక ముందు కొంచెం మీలాగానే అంటే నాకు కొన్ని ప్రాబ్లమ్స్ తోటి నమ్ముకుంటే అదేలేండి, మీ చుట్టుపక్కల ఉన్న అన్ని చూసి మీరు ఇట్లా అదే కరెక్ట్ సువార్త చెప్తే నేను నిజమే కదా, ప్రభు మన కష్టాలు తీరుస్తాడు, మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి అని కొన్నాళ్ళు నేను అలా నమ్ముతున్న సందర్భంలో కష్టాలు పోలేదు నాకు. అయితే కొన్నాళ్ళకి ఏమైంది, ఏంటి పాస్టర్ గారు నాకు ఈ ప్రాబ్లమ్స్ ఇంకా సాల్వ్ అవ్వలేదని దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు అని చెప్పాడు. అది కరెక్ట్ కాదండి, అది కరెక్ట్ కాదు. అంటే మనకు తెలియదు కదా, నాలెడ్జ్ ఉండదు కదా. నిజమే కావాలా, నేనేదో తప్పు చేస్తున్నాను, సరిగా నమ్ముకోవట్లేదు అన్నాను. తర్వాత ఏమన్నాడు, మీ అమ్మగారు కూడా మతం మారి, మీ అమ్మగారు కూడా ప్రభువుని నమ్ముకున్నారా అంటే లేదు, నమ్ముకోలేదన్న. అందుకు నీకు కష్టాలు వస్తున్నాయి అని చెప్పాడు. కంప్లీట్ రాంగ్ అండి, కంప్లీట్ రాంగ్. అది కూడా నేను కూడా వ్యతిరేకిస్తున్నా ఆ విషయంతో. ఉండండి అమ్మ, నన్ను చెప్పను, కొంచెం నా అయిపోయిన తర్వాత మీరు వినండి. తర్వాత నేను కొన్నాళ్ళకి మా అమ్మగారికి ఎట్లా ఒకటి చెప్పి, అమ్మ చర్చికి పోదామన్నా, పాస్టర్ గారు చెప్పారు మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి అని చెప్పాడు. సరే, కొన్నాళ్ళు మా అమ్మగారిని కూడా బలవంతాన్ని చర్చికి తీసుకెళ్ళా. మళ్ళీ పాస్టర్ గారిని అడిగా, ఏంటంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మరి ఏం సాల్వ్ అవ్వలేదంటే లేదు నీ విశ్వాసము సరిగా గుడ్డిది, నీ విశ్వాసం సరిగా లేదు, నువ్వు సువార్త చెప్పు, 10 మందిని ఆత్మలను రక్షించని చెప్పాడు. నాకు అర్థం కాలే, ఇదేంటి 10 మంది ఆత్మలను రక్షించమంటున్నాడు అని చెప్పి అనుకున్నాను ఫస్ట్ లో. సరే కావాలని 10 మంది ఆత్మలను రక్షించా. తర్వాత అలా అలవాటు అయిపోయి చివరికి పాస్టర్ గా మారిపోయి, అంటే పాస్టర్ అంటే మొత్తం చర్చ్ అంతా నాకు అప్పచెప్పలేదని ఒక అసిస్టెంట్ పాస్టర్ గా చేర్చుకున్నాను నన్ను. అంటే నేను సువార్త చెప్పి జనాలందరినీ కూడా మంచిగా ప్రభు వైపు మళ్లించాను, ప్రభు మార్గానికి. అలా మళ్లించటం వల్ల ఆయనకు కొంచెం ఇన్కమ్ కూడా పెరిగింది. నెలకు ఒక 5,000 10,000 వచ్చేది, నెలకు ఒక 20,000 రావటం మొదలైంది అట్లా. అందుకని చెప్పి అతను ఏమన్నాడంటే, అందుకని నువ్వు బాగా చెప్తున్నావు, వాక్యం కూడా నేర్చుకో కొంచెం అంటే బైబిల్ నేర్చుకున్నాను కొంచెం, అయ్యి చెప్పాడు. దేవుడు అంటే ఇది, దేవుడు జీవం గల దేవుడు, మన కోసమే ప్రభు ప్రాణం పెట్టాడు, ఇట్లాంటివన్నీ చెప్పాడు, ఆత్మలు రక్షించాలి అది ఇది అని చెప్పాడు. యేసు ప్రభుని నమ్ముకుంటే నిత్య జీవము, ఈ భూమి మీద ఇవన్నీ మనకు అవసరం లేదు, ఇవన్నీ కూడా తృణప్రాయాలు అవి అని చెప్పాడు. అందుకని చెప్పి యేసు ప్రభుని కూడా నేను నమ్ముకొని విశ్వసించా 10 సంవత్సరాలు. అయితే కొన్నాళ్ళకి ఏం జరిగిందంటే అమ్మ, నేను ఇట్లా ప్రార్థన చేస్తున్న సమయంలో కొంచెం రోగాలు కూడా స్వస్థత జరిగేది. అది మరి నేను చేసిన ప్రార్థన వల్ల తెలియదు, వాళ్ళు ఆడుకున్న మెడిసిన్స్ వల్ల తెలియదు. అయితే ఒకసారి ఒక అమ్మాయి వచ్చింది నా దగ్గర, 10 ఏళ్ల అమ్మాయి వచ్చి, అన్న నువ్వు ప్రార్థన చేస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అంట కదా, హెల్త్ ఇష్యూస్ కూడా ప్రాబ్లం అయిపోతుందంట కదా అంటే, మందేముందమ్మా, ప్రభు చిత్తం, ప్రభు ఎలా జరిగితే అలా జరుగుతుందని చెప్పాను నేను. లేదన్నా నీ మాట ప్రభు ఏంటంటే నువ్వు ఒకసారి ప్రార్థన చేయాలంటే, సరేనమ్మా తీసుకురా అని చెప్పా. అయితే వాళ్ళ నాన్న తీసుకొచ్చింది, ఏం చేయాలంటే వాళ్ళ నాన్నకి చెయ్యి కరెంట్ షాక్ కొట్టి చెయ్యి తెగిపోయిందంటమ్మా. కరెంట్ షాక్ కొట్టి హై వోల్టేజ్ రావడం, నరాలని చచ్చుబడిపోయి చెయ్యి అంతా కాలిపోయింది. దానికి డాక్టర్లు ఏం చేశారంటే ఆపరేషన్ చేసి చెయ్యి తీసేసారు.
అయ్యో ఆ అన్న నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ఇలా జరుగుతాయి అలా జరుగుతాయి అని చెప్పావు కదా, మా నాన్న చెయ్యి కొంచెం తెప్పించన్నా అని అడిగింది. నాకు నాకు ఫీజులు పోయినాయి అమ్మా. ఎందుకంటే కడుపు నొప్పి, నేను ప్రార్థన చేస్తే కడుపు నొప్పి తగ్గింది, కాలు నొప్పి తగ్గింది. అవి ఎందుకు తగ్గిందో నాకైతే తెలియదు. వాళ్ళు మెడిసిన్స్ వాడారా నిజంగా ప్రభువు వల్ల తగ్గిందా అనుకోని నేను అదే భ్రమలో ఉండిపోయాను. అలా ఒక భ్రమలో ఉండిపోయాను నేను. తను అలా ప్రశ్నించేసరికి నాలో ఒక ఆలోచన మొదలైంది. అదేంటి, దేవుడు అనేవాడు మనిషికి సాధ్యం కానిది దేవుడు చేయాలి కదా. మనిషికి కాలు నొప్పి, చెయ్యి నొప్పి, ముత్తి నొప్పి, ముక్కు నొప్పి అన్ని మనం టాబ్లెట్లు వాడితే తగ్గిపోతాయి. కానీ చెయ్యి మొలిపించడం అనేది మనిషికి అసాధ్యము, దేవుడికి మాత్రం సాధ్యం. ఇది మరి దేవుడు ఎందుకు మొలిపించడం? మా పాస్టర్ గారిని అడిగా, ఏమో ప్రార్థన చేయాలి, వీళ్ళ నాన్నకి ప్రార్థన చేయాలంటే మనం ఎట్లయినా చెయ్యి తెప్పియాలంటే నువ్వు పిచ్చోడువా అని అడిగాడు నన్ను. ఎందుకండి అన్న, చెయ్యి ఎట్లా మొలుస్తుంది అన్నాడు. అదేంటండి ప్రభు మహిమతోటి మనకి అన్ని సమస్తము చేకూరినప్పుడు చెయ్యి ఎందుకు చేకూరదండి అని అడిగా. నీకు సాతాను పట్టింది అన్నాడు. నేనేం మాట్లాడలా, ఎందుకంటే సాతాను పట్టింది అన్నాడు. మనం మాట్లాడకూడదు, చిన్నవాళ్ళం కదమ్మా, ఆయన అంటే పెద్ద ఆయన వయసులో. అందుకని అయితే నాకు అర్థమైంది అంటే తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక అవసరం కొద్దీ యేసు ప్రభుని నమ్ముతున్నారు తప్ప బైబిల్ పూర్తిగా చదివి దీంట్లో మంచి ఉంది అని తెలుసుకొని ఎవరు మతం మారట్లేదు. వీళ్ళ అవసరాల కోసం దేవుణ్ణి అడ్డం పెట్టుకుంటున్నారు. ఇది ఒక స్వార్థపూరితమైన మతము. అంతేగా మనం కష్టపడి సంపాదించుకుంటే తప్ప మనకి డబ్బులు రావు. ప్రార్థన చేసినంత ప్రార్థన చేసుకుంటే మనశ్శాంతి లభిస్తుంది తప్ప కష్టం అయితే పోదు అనే సిద్ధాంతాన్ని సేమ్ హిందూ ధర్మం కూడా అదే చెప్పింది. నేను కొన్నాళ్ళు ఏం చెప్పానంటే, ఇలా జరుగుతున్న సందర్భంలో భగవద్గీతలో ఒక శ్రీకృష్ణుడు ఒక మాట చెప్పాడు, నీ కర్మలను బట్టి నేను ప్రతిఫలం ఇస్తాను గాని ఆ ప్రతిఫలం అనేది నా చేతుల్లో ఉంటుంది, నీ చేతుల్లో ఉండదు. పనులు చేయటమే నీ డ్యూటీ, ఆ ప్రతిఫలం నేను ఇస్తాను. అట్లా నేను ఇస్తానని చెప్పి నువ్వు పనులు చేయడం కూడా మానొద్దని చెప్పాడు ఆయన. నాకు ఆ వాక్యం బాగా ఆకర్షితున్న అయ్యాను దానికి. నేను అవును కదా, నిజమే కదా. మా పాస్ట్ గారు ఏం చెప్తాడు, ప్రార్థనతో అన్ని సాధ్యమే అని చెప్తాడు, ప్రతిదీ సాధ్యమే అని చెప్తాడు ప్రార్థనతో. మార్క్స్ వార్త తీసుకుంటే మార్క్స్ వార్త మీకు ఐడియా ఉందా? బైబిల్ చదివారా? నమ్మిన వాడు రక్షించబడను, నమ్మని వాడికి శిక్ష విధించబడను అంటే మీకు అసలు లెక్కలేనని వాగ్దానాలు ఉంటాయి బైబిల్లో. మార్క్స్ వార్తలో నీ కొండంత చిన్నంత రవ్వంత విశ్వాసం ఉన్నా ఇటు కొండను అటు పెడతావు, చెట్టు తీసుకెళ్లి అటు పెట్టేస్తావు అని చెప్పి ఇట్లాంటి బొచ్చుడు వాక్యాలు ఉంటాయి. అవన్నీ కూడా అమ్మ చదివి ఇదంతా కేవలం వ్యాపారము, పాస్టులు బాగుపడతాని తప్ప నిజంగా దీంట్లో మనిషికి పనికొచ్చే జ్ఞానం గాని మనిషికి పనికొచ్చేది, మన మనిషికి పనికొచ్చే జ్ఞానం మన భారతీయులు వేద ఋషులు ఎప్పుడో మన గ్రంథాల్లో చెప్పాడు. ఇది కేవలం ఒక వ్యాపారం, ఒక చైన్ సిస్టమ్ లాంటిది అన్నమాట ఇది. అంటే ఇప్పుడు నేను చేరితే నాకు 10 మంది, ఇంకో 10 మంది అలా చేరుస్తూ ఉంటే పాస్ట్ బాగుపడతాడు తప్ప దీంట్లో విశ్వాసులు కూడా బాగుపడేది ఏం లేదు అని చెప్పి ఇవన్నీ తెలుసుకున్నానమ్మా. ఇది నాదైతే నా సాక్ష్యం అనుకుంటారో మీరు, ఇది లేకపోతే సరేనండి. మీరు ఎక్స్పీరియన్స్, మీ జీవితం మొత్తంలో ఏం జరిగిందన్న ఎక్స్పీరియన్స్ చెప్పారు నాకు. అవునమ్మా, అవునవును, మీరు రియల్ గా ఫేస్ చేసింది. అయితే నేనేమంటానంటే, అసలు బైబిల్లో ప్రపంచంలో ఏ మతం కూడా ఇవ్వని ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్స్ బైబిల్లో ఉన్నాయండి. అయితే మీరెక్కడ ఎఫెక్ట్ అయ్యారంటే, ఈ మత మార్పుడు అంటే సరైన దేవుని జ్ఞానం లేకుండా బిజినెస్ అంటే మతాల పేరుతో బిజినెస్ చేసే వాళ్ళ చేతుల్లో పడి మీరు ఆ బైబిల్ ని మీరు కొద్దిగా సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారో, లేకపోతే తప్పుగా అర్థం చేసుకున్నారో జరిగింది. అది ఎవరి వల్ల జరిగిందంటే మనుషుల వల్ల, అంటే పాస్టర్ల వల్ల, ఆ చుట్టూ ఉండే క్రైస్తవ సమాజం వల్ల అలా జరిగింది ఉండొచ్చు. కానీ బైబిల్ మాత్రం 100% పర్ఫెక్ట్ గా ఉందండి. సూపర్ అమ్మా, సూపర్, ఎక్సలెంట్. ఇప్పుడు నేను మారే అవకాశం కూడా ఉంది, మీరు అక్కడ చెప్తే అట్లాంటి విషయాలు చెప్పండి. అవునండి, అంతే. ఇప్పుడు నేనైతే దొంగల చేతుల్లో, వ్యాపార చేతుల్లో పడి నేను దేవుణ్ణి తెలుసుకోలేకపోయాననే భావంతో మీరు చెప్తున్నారు. నేను అదే అనుకుంటున్నాను. మీరేమంటారు అంతే కదా, మీరు కూడా అదే చెప్పారు కదా, మీరు కూడా అదే అన్నారు కదా. సో బైబిల్ తప్పు కాదు. బైబిల్ ని సరిగ్గా చదవకుండా, సరిగ్గా అర్థం చేసుకోకుండా, మతాల పేరిట బిజినెస్లు చేసుకుంటూ, పాస్టర్లు మిడిమిడి జ్ఞానంతో చెప్పిన విషయాల వల్ల మీరు బైబిల్ ని ఆశ్రయించుకుంటున్నారు, నమ్మట్లేదు. లేదమ్మా, అంటే నేను బైబిల్లో చాలా వచనాలు చదివాను.
ఓకే. అంటే ఇప్పుడు మన సొంత అభిప్రాయం, మీ పేరు ఏదో నాకు తెలియదు కానీ మృదుల అండి నా పేరు మృదుల గారు, చెప్పండి. మన సొంత అభిప్రాయాలు ఎప్పుడు కూడా ఎదుటోడి మీద రుద్దకూడదండి. ఇంపార్టెంట్ మనకి 100%. కదా. అవునవును. నేను అవును. కొన్ని వచనాలు చదివి వినిపిస్తాను, ఒక్కసారి మీరు వినండి. దాన్ని బట్టి తర్వాత ఓకే మనం అండి. మాట్లాడదాం. బైబిల్ నుంచే, బయట నుంచి కాదు. నేనేమన్నానంటే మామూలుగా బైబిల్లో ఎక్కడ తప్పు లేదు అని నేను అంటున్నాను. అదేనమ్మా, నేను అదే చూపిస్తాను. మీరేమంటున్నారంటే కొన్ని రిఫరెన్స్లు నేను చూసానండి, దాంట్లో నాకు తప్పులుగా అనిపించాయని మీరు చెప్తున్నారు. సో ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు కనుక నాకు చెప్తే, అదే మీరు ఏదైతే తప్పు అనుకుంటున్నారన్న విషయాలు నాకు చెప్తే, నేను అది ఏంటనేది నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తా. అది నమ్మదగినది, సత్యమైనది అయితే మీరు అది నమ్మండి. సరేనా? తప్పకుండా అమ్మా. సరే, అయితే చెప్పండి. నేను వరుసగా చదువుకుంటూ వెళ్ళిపోతాను, చాలా ఉన్నాయి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం, 7వ అధ్యాయము 7 8 వచనాలు రెండు ఉన్నాయి. తెలుసండి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెతుకును దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనా తన కుమారుడు తను రొట్టె అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా. ఓకేనమ్మా, ఇది ఒకటి. అవునండి. నెక్స్ట్ మార్క్స్. మీ పేరేంటో నాకు తెలియదు సార్. నేను అనేది మీరు ఒక డౌట్ అడగండి. డౌట్లు కాదమ్మా. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, దేవుడు అసలు ఈ వాగ్దానాలు ఏం చేశాడనే పాయింట్ మీద మనం మాట్లాడదాం. దేవుడు వాగ్దానాలు మనిషికి ఏమి ఇచ్చాడు, ఓకేనా? ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, అవన్నీ వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాలు ఏంటి, అవి వాగ్దానాలా లేకపోతే అబద్ధపు మోసాలా అనేది మనం చూద్దాం ఇక్కడ, ఓకేనా? నెక్స్ట్ మార్క్స్ వార్త 10వ అధ్యాయం 29 30 వచనాలు. అందుకే యేసు ఇట్లను, నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనను, అన్నదమ్ములైనను, అక్క చెల్లెళ్ళైనను, తల్లులైనను, తండ్రులైనను, పిల్లలైనను, భూములైన విడుచు ప్రతివాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను, ఎక్కడ, భూమి మీద, ఇహలోకం అన్నాడు ఇక్కడ. ఇహమందు అంటే భూమి మీద 100 పొందును. ఎవరు? అన్నలైనా, చెల్లెలైనా, తమ్ముళ్ళైనా, ఎవరైనా సరే. అయితే ఇంగ్లీష్ లో ఒక వర్డ్ ఉంటుంది, వైఫ్ అనే పదం కూడా ఉంటుంది. తెలుగులో వైఫ్ అనే పదం తీసేసాడు. ఉందండి. దేంట్లో ఉందంటే వైఫ్ చెప్తాను చూడండి. వైఫ్ ఎక్కడ ఉందంటే లూకాలో ఉంది. అదే తండ్రి గనక సువార్త నిమిత్తం వీళ్ళందరిని వదిలేస్తే మనకి ఒకవేళ ఇప్పుడు ఎవరైనా ఒక అమ్మాయి ఉంది, లూకా 18:29-30. అదేనమ్మా, ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి గనక యేసు ప్రభు నమ్మల, సువార్త నమ్మకపోతే ఆ అమ్మాయి భర్తను వదిలేస్తే 100 మంది భర్తలను ఇస్తానంటున్నాడు. అదే ఒక చెల్లెలు పోతే 100 మంది చెల్లెల్ని ఇస్తానంటున్నాడు. ఒక ఇల్లు పోతే 100 మంది ఇళ్ళని ఇస్తానన్నాడు. ఒక భార్య పోతే 100 మంది భార్యలు ఇస్తే ఎక్కడ? ఇహమందు అన్నాడు. అది కాకుండా స్పెషల్ గిఫ్ట్ ఏంటి దీంట్లో మనకి? పరలోకమందు పర్మనెంట్ గా మనకి ఒక సెటప్ ఇస్తానంటున్నాడు. అక్కడ నిమిత్తం ఇంటి నిత్య జీవం పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ భూమి మీద ఒకటి పోతే 100 ఇస్తా అన్నాడు. నిత్య జీవం అనేది స్పెషల్ గిఫ్ట్ అన్నమాట మనకి ఇది, ఓకేనమ్మా? ఇప్పుడు నాకు పెళ్లి కాలేదమ్మా, నా భార్య కనుక ఏదైనా రేపు పొద్దున్న సువార్త వెళ్తూ యాక్సిడెంట్ లో చనిపోయింది అనుకో, నాకు 100 మంది భార్యలను ఇస్తానంటున్నాడు. అంటే మీనింగ్ అయితే అది, చెల్లిపోతే 100 మంది చెల్లెళ్ళు, అక్క పోతే 100 మంది అక్కలు, అన్న పోతే 100 మంది అన్నలు, తల్లి పోతే 100 మంది తల్లులు, తండ్రి పోతే 100 మంది తండ్రులు. సరే, ఆ లెక్క తర్వాత చూద్దాం. నెక్స్ట్ మార్కు 16:16, నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. అంటే యేసుని ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళు మాత్రం రక్షించబడతారు, మిగతా వాళ్ళందరినీ శిక్షిస్తానంటున్నాడు. మరి ఆ శిక్ష ఏంటో మనం తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్, నమ్మిన వారు సూచక క్రియలు ఏ విధంగా ఉంటాయి అంటే, ఏమనగా నా నామమున దయ్యమును వెళ్ళగొట్టు. అమ్మ ఒకసారి వాగ్దానాలు విందాం, తర్వాత మనం మాట్లాడుకుందాం ఒక దాని గురించి. వినండి, ఇవన్నీ వాగ్దానాలు. అంటే ఇవన్నీ కూడా నేను నమ్మాను, ఇవన్నీ వాగ్దానాలు నమ్మా, నాకు జరుగుతాయి అని చెప్పి. దయ్యమును వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పండుకుందురు, మరణకరమైన త్రాగినను అది వారిని ఏమి చేయుదురు. ఎవరు? బాప్టిజం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు. రోగుల మీద చేతులేసినప్పుడు వారికి స్వస్థత నొందునని చెప్పుచున్నాను. ఇలాగ ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకం చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వ మీద కూర్చుకున్నాం. ఒక పాయింట్. నెక్స్ట్ యోహాను 14:12, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనక నేను చేయు క్రియ నా యందు విశ్వాసం ఉంచువాడు చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఓకేనా?
యోహాను సువార్త 14:14 నా నామమున మీరు నన్నేమి అడిగిదును నేను చేతును. అవును. నెక్స్ట్ మత్తయి 16:28 ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనిషి కుమార్ రాజ్యం వచ్చే వరకు మరణము రుచి చూడరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇవన్నీ వాగ్దానం ఇంకా చాలా ఉన్నాయి అమ్మ. దాదాపు ఇంకా లూకా సువార్త ఆయన దేవుడి రాజ్యం నిమిత్తం ఇట్లాంటివన్నీ ఉన్నాయి. మరి వీటిల్లో అడుగును ప్రతి వాడికి ఈయన అంటున్నాడు, మరి నేను చెయ్యడితే నాకు చెయ్యి ఎందుకు ఇవ్వలేదమ్మా అతనికి? ఓకే, ఇప్పుడు మీ డౌట్స్ అన్ని ఒక లిస్ట్ రాసి పెట్టుకున్నారు, అవునా? అవునమ్మా, అవును. సో అది మరి మీరు మార్కు సువార్త 12:30 మీరు చెప్పింది, అదే 100 మందిని భార్యల్ని. అవునమ్మా, అవునవును. మార్కు సువార్త మార్కు 10వ అధ్యాయము 29-30 వచనాలు. ఓకే, మీ దగ్గర బైబిల్ ఉందండి ఇప్పుడు? ఉందమ్మా, పరిశుద్ధ గ్రంథం ఉంది. ఒక్కసారి ఓపెన్ చేయండి మీరే. మార్కు 10:29 మీరే ఓపెన్ చేయండి. 29-30 అమ్మా. నేను చదివాను కదా ఇక్కడ, ఆల్రెడీ తీశారు. అందుకు యేసిట్టారు, నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెలైన అల్లదండ్రులైన పిల్లలైన భూములైన విడిచిన వాడు. 30వ వచనం, ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెలను తల్లులను పిల్లలను భూములను భార్యలను అని ఇది వైఫ్ అని అంటది ఇంగ్లీష్ లో, తెలుగులో తీసేశారు అది. రాబోమందు నిత్య జీవం మీతో అంటే భూమితో ఇవన్నీ కాక మళ్ళీ నిత్య జీవం ఇస్తాను అంటున్నాడు. చెప్పండి అమ్మా. ఒక్క నిమిషం, ఇక్కడ 30లో మీకు నిత్య జీవితం ఇస్తానన్నాడు, తల్లిదండ్రులను ఇస్తానన్నాడు, అక్క చెల్లెల్ని ఇస్తానన్నాడు, కానీ ఇక్కడ భార్యలను అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు, చూసారా? ఇంగ్లీష్ లో ఉంటదమ్మా అది, చూడండి. ఇంగ్లీష్ లో వైఫ్ అనే పదం ఉంటుంది చూడండి. అది ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ బైబిల్ మీ దగ్గర ఉందా? తీస్తున్నాను ఒకసారి. నేను అది ఇంగ్లీష్ లో లేదు, అది ఇంగ్లీష్ లో కాదు, అది ఎక్కడుందో చెప్పమంటారా? ఇబ్రూలో ఉండొచ్చు, గ్రీక్ లో ఉండొచ్చు, గ్రీక్ లో ఉండొచ్చు. కాదండి, నేను అది ఎక్కడుందో చెప్తాను చూడండి. భార్యల గురించి పర్లేదమ్మా. ఇప్పుడు ఈ వచనాలు పర్లేదు, ఈ వచనం మరి ఇట్లాంటి ఇస్తాను అన్నప్పుడు అది ఎంత మటుకు కరెక్ట్ అంటారు? మీ ఉద్దేశం చెప్పండి. సరే, అది లోకాలో ఉండొచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా ఉండొచ్చు. దీనిపైన మీ అభిప్రాయం చెప్పండి అసలు. నా అభిప్రాయం నేను చెప్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మీరు వాక్యాన్ని అర్థం చేసుకునే తీరు వేరుగా ఉంది. ఏంటంటే లూకా ఒక విషయం చెప్పాడు, మార్కు ఒక విషయం చెప్పాడు, సిమిలర్ గా ఉన్న విషయాలు చెప్పాడు, అట్లాగా మత్తయి ఒక విషయం చెప్పాడు. అయితే ఇప్పుడు మీరు ఒక నిమిషము, అండ్ జీసస్ ఆన్సర్డ్ అండ్ సెడ్, ఎక్కడ నేను చెప్పింది మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఇక్కడ ఏం రాశాడు చూడండి. ఆర్ బ్రదరన్, ఆర్ సిస్టర్స్, ఆర్ ఫాదర్స్, ఆర్ మదర్స్, ఆర్ వైఫ్స్, ఆర్ చిల్డ్రన్స్, ఆర్ ల్యాండ్స్ ఆఫర్ మే అని చెప్పి రాశాడు ఇక్కడ. మీరు చూసుకోండి, మార్క్స్ వార్త ఇంగ్లీష్ లో ఉంటది, వైఫ్ అనే పదం కూడా ఉంది అక్కడ. అయితే ఇక్కడ ఎందుకు వైఫ్ అనే పదం తెలుగులో తీసేశారు? ఇక్కడ ఎవరో వచ్చారు లైన్ లోకి, ఎవరిని మీరు మాట్లాడితే ట్రోకారాలో ఏదో పీటర్ పాస్ అయితే పడింది మీరు. వందనాలయ్యా పాస్టర్ గారు, మీ ఏదైనా బైబుల్ రిఫరెన్స్ కావాలంటే మీరు హెల్ప్ చేయండి. అంటే హెల్ప్ చేయడానికి వచ్చినట్టు ఉన్నారండి, అంటే బైబుల్ రిఫరెన్స్ పరంగా. తప్పకుండా. ఇప్పుడు మీ పేరు మృదుల అని ఏదో చెప్పారండి. ఇక్కడ వైఫ్ అనే పదం దీంట్లో ఉందండి. మార్క్స్ వార్తలో వైఫ్ అనే పదం కూడా ఉంది. ఎందుకు తీసేశారు అంటే, మన తెలుగులో దేవుడు నీకు 100 మంది భార్యల్ని ఇస్తారనే ఆ అర్థం వచ్చింది అనుకో, తమ్ముళ్ళని అన్నల్ని అక్కడిని చెల్లెల్ని ఇస్తారంటే ప్రతి ఒక్కడు బానే ఉంటది, కానీ భార్యల్ని ఇస్తాను లేదా భర్తల్ని ఇస్తాను పదాలు వాడితే తెలుగు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కాబట్టి దాన్ని కొంచెం ప్రజలకు అనుకూలంగా ఉంచడానికి వైఫ్ అనే పదం తీసేశారు. లేదండి, అది మార్కులో లేదు, కానీ లూకాలో పెట్టారు వైఫ్ గురించి. తెలుగు బైబిల్లోనే లూకాలో ఉంది అంటున్నా. అంటే దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అసలు? నేను చెప్తాను. అయితే మీరు లూకా కూడా చూస్తే మీరు ఫస్ట్ అవసరం లేదమ్మా, ఇక్కడ లూకాలో ఉందా చెప్పండి ఎక్కడ? తెలుగులో ఉందండి లూకాలో, అందుకనే. లూకా సువార్త ఎన్నో అధ్యాయం అమ్మా? లూకా సువార్త 18వ అధ్యాయం. ఎన్నో వచ్చిన తీస్తున్నాను. లూకా 18 29-30 అమ్మా. 29-30 అండి. చూడండి, ఇక్కడ చదవండి. ఆయన దేవుని రాజ్య నిమిత్తం ఇంటి వారు భార్యనైనా అన్నదమ్ములైన తల్లిదండ్రులైన పిల్లలైనా విడిచిపెట్టిన వాడు. రైట్ ఉంది ఇక్కడ. ఇక్కడ
మీ వాయిస్ రీసౌండ్ వస్తుంది వాయిస్. ఒక్క సెకండ్ 1 సెకండ్. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయినాను యేసయ్యా. హలో, ఎవరండి మీ దగ్గర పాటలు పాడుతున్నారు? ఎవరండి? మృదులా గారు? అయ్యా నేను పాస్టర్ గారినయ్యా. పాస్టర్ గారండి పాడేది, నా దగ్గర కాదండి. సరే చెప్పండి అమ్మా, ఇప్పుడు ఏంటి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మీరు ఇందాక ఏమన్నారు, భార్యల గురించి తెలుగు బైబిల్లో తీసేస్తారు అన్నారు. కానీ భార్య గురించి లూకాలో ఇచ్చారు, మరి అది ఎందుకు అలా ఇచ్చారు? అది తెలియదమ్మా, మరి ఎందుకు ఇచ్చారు? ఇక్కడ మరి వైఫ్ అనే పదం లేదు కదా ఇక్కడ. కాదు పాస్టర్ గారు ఒక్క నిమిషం ఉండండి సార్, తను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. చెప్పండి అమ్మా. యాక్చువల్ గా వైఫ్ అనే పదం లూకా రాశాడు తప్ప మార్క్ అని రాయలేదు. మరి ఇంగ్లీష్ లో వైఫ్ అని ఉంది ఇక్కడ, మీరు చూడండి ఒక్కసారి. లూకాలో ఉంది, లేదు మార్క్ లో కూడా ఉందమ్మా. వైఫ్ అనే పదం మార్క్ లో ఉంది, చూడండి మీరు ఒకసారి. అంటే ఇంగ్లీష్, ఇప్పుడు మీరు ఇందాక ఏమన్నారు, ఇంగ్లీష్ లో ఉంది, తెలుగులో తీసేశారు అన్నారు. అవునవునవును. ఇంగ్లీష్ లో ఇక్కడ ఎందుకు మార్క్ లో ఎందుకు తీసేశారమ్మా? మరి రీజన్ ఏమైనా ఉందా? తీసేయలేదండి, తీసేస్తే ఒక నిమిషం నేను కాదమ్మా, ఒక్క నిమిషం మీకు నేను చదివి వినిపించాను. వైఫ్ అనే పదం ఉంది అక్కడ. ఒక నిమిషం నేను చెప్తున్నా వినండి. ఇప్పుడు తెలుగులో తీసేయాలని ఎవరైనా అనుకుంటే అది మార్క్ లోను తీసేయాలి, లూకాలోను తీసేయాలి, మత్తయిలోను తీసేయాలి. అవును, మరి ఇది ఒకరు రాసింది కాదు కదా. ఇప్పుడు తెలుగు బైబిల్ అనేది ఒక పండితుడు రాసింది కాదు. ఒక అతను కూర్చొని మొత్తాన్ని తెలుగు అనువదించలేదు. దాదాపు చాలా మంది దీంట్లో కూర్చొని 20-30 మంది కూర్చొని దీన్ని ఇంగ్లీష్ నుంచి అనువదించలేదు. గుర్తుపెట్టుకోండి ఇంకొక పాయింట్, ఈ తెలుగు బైబిల్ ని ఇంగ్లీష్ నుంచి అనువదించలేదు, డైరెక్ట్ గా గ్రీక్ నుంచే. గ్రీక్ కాదు, చాలా తప్పులు ఉన్నాయమ్మా దీంట్లో. నక్షత్రాల గురించి ఉంది, ఇంకపోతే ఆ నక్షత్రాల గురించి ఇంకా వేరే రకరకాలుగా ఉన్నాయి. అనువదించేటప్పుడు ఏం చేశారంటే కొంత అనువాద దోషాలు అయితే దీంట్లో ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణ మీకు చెప్తా. సాంగ్ ఆఫ్ సాల్మన్ 8:8 అక్కడ వీ హ్యావ్ లిటిల్ సిస్టర్ షీ హ్యాస్ నో బ్రెస్ట్ అని రాశాడు అక్కడ. అంటే నాకు ఒక చిన్న చెల్లెలు ఉంది, ఆమెకు సొల్లు రాలేదని తెలుగు అర్థం. కానీ దాన్ని తెలుగులో అనువాదం ఏం చేశారంటే నాకు ఒక చిన్న చెల్లెలు ఉంది, ఆమె వయసుకు రాలేదని రాశారు అక్కడ. ఎంత తేడా ఉంది అక్కడ. చళ్ళు రాలేదంటానికి వయసు రాలేదంటానికి చాలా తేడా ఉంది కదా. మీ పేరేంటండి? మీ పేరు? నా పేరు రాజు అమ్మ. అంటే అనువాద దోషాలు బొచ్చుడు ఉన్నాయి బైబిల్లో, అవన్నీ కూడా ఫస్ట్ మీరు స్టడీ చేయండి. రాజు గారు యాక్చువల్ గా నేను ఎందుకు ఫోన్ చేశానంటే మీకు బైబిల్లో ప్రతి ఒక్క విషయానికి, ప్రతి ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్స్ ఉన్నాయి, ప్రాపర్ గా ఉన్నాయని నేను మీకు ఫోన్ చేశాను. దీనికి చెప్పండి, ఇది ఇప్పుడు 100 మంది భార్యలు, ఇప్పుడు నేనున్నానమ్మా సువార్త నిమిత్తం నేను వెళ్తున్నప్పుడు నా భార్య పోయింది అనుకో, అంటే పెళ్లి కాలేదులే, నాకు 100 మంది భార్యలు వస్తారా? నీ ఎట్లా తీసుకోవాలి వచ్చినాను నేను? అది అక్కడ నేను అదే చెప్తున్నప్పుడు బైబిల్ తర్జుమాలో రాంగ్ ఉందని మీరే ఒప్పుకుంటున్నారు కదా. గ్రీక్ లో వైఫ్ అని ఉంది, గ్రీక్ లో వైఫ్ అని ఉంది, చూసుకోండి మీరు. గ్రీక్ కాదు, సారీ తెలుగులో కాదు, ఒక్క నిమిషం గ్రీక్ కాదు, రోమన్ రాశారు కదా ఫస్ట్. దీన్ని గ్రీక్ లో రాశారు. కొత్త నిబంధన వచ్చేసి యేసుక్రీస్తు ఏం చెప్పాడు భూమి మీద ఉన్నప్పుడు? మీరు ఒక్క భార్యనే పెళ్లి చేసుకోవాలని చెప్పారు కదా మనకి. మరి ఇప్పుడు బైబిలే చెప్పింది కదా ఇంతమందిని ఇస్తా పోతే అంటున్నాడు, ఒకదాని అని కాదు, పోతే 100 మందిని ఇస్తాను అంటున్నాడు. చెప్తున్నాను బ్రదర్ అక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే అన్నాదమ్ములు, అక్క చెల్లెళ్ళు, భూములు, ఇల్లులు, వీటి గురించి మెయిన్ పాయింట్ అదనమాట. మీరు రెట్టింపు పొందుతారనే విషయాలు భార్యను భర్తను మాత్రం పక్కకు పెట్టండి. రాసినప్పుడు ఎలా పక్కన పెడతాం? మీరు ఎట్లా? కాదు మేడం, మీకు తెలియదండి బైబిల్. అది కాదు సార్, నేను చెప్తానండి. మీరు ఇద్దరు ఒక కన్ఫ్యూజన్ లోకి వచ్చారు. యాక్చువల్ గా ఈ బైబిల్ అనేది భారతీయులకు కాదండి. భారతీయులకి అసలు ఎలాంటి సంబంధం లేదు బైబిల్ తోటి. ఎందుకంటే బైబిల్లో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలన్నీ కూడా భారతీయులు ఆచరించే ఆచారాల వ్యవహారాలకి కంప్లీట్
కంప్లీట్ విరుద్ధంగా ఉంటాయి. భారతీయులు ఏకపత్ని వ్రతం చెప్పేది వినండి మేడం, ప్లీజ్ చెప్పేది వినండి. ఫస్ట్ మీరు వినండి, తర్వాత మాట్లాడండి. ఇప్పటి వరకు మీరు ఇద్దరు మాట్లాడారు కదా. తర్వాత దీంట్లో కూడా అంటే ఒక అమ్మాయికి గనక పెళ్లి వయసు దాటిపోతే తండ్రి పెళ్లి చేసుకోవచ్చు అని ఉంటది పాత నిబంధన గ్రంథంలో. లెట్ దెమ్ మ్యారీ అని ఉంటది అనమాట. అంటే తండ్రి కూతుర్ని పెళ్లి చేసుకోవచ్చు అని ఉంటది. కానీ అది భారతీయులకి అలా రాశారు అనుకోండి, తండ్రి కూతుర్ని పెళ్లి చేసుకోవచ్చు అంటే చెప్పు తీసుకొని కొడతారు భారతీయులందరూ. బైబిల్ని ఎడంకాలతో తరిమేస్తారు అనమాట. ఇందాక మీరు కూడా చెప్పారు పరమగీతం 8:8 లో కూడా వీ హ్యావ్ లిటిల్ సిస్టర్, షీ హ్యాడ్ బ్రెస్ట్, వాట్ షెల్ వీ డూ విత్ అవర్ సిస్టర్ అని ఉంటది. అంటే నా చెల్లికి నాకు చిన్న చెల్లి ఉంది, ఆమెకి స్తనాలు బాగా వచ్చినాయి, నేనేం చేయాలి అని ఉంటది. సో అది మన భారతీయులకి తప్పు అనమాట. కాబట్టి 100 మంది పెళ్ళాలు వస్తారు, 100 మంది భార్యలు వస్తారు, కూతుర్ని పెళ్లి చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మన ఆచార వ్యవహారాలకి, ఇజ్రాయెల్ ఆచార వ్యవహారాలకి కంప్లీట్ విరుద్ధం అనమాట. అందువల్ల వాళ్ళు తర్జుమాని ఇట్లా చేశారు, కావాలని చేశారు అనమాట. దాన్ని అర్థమైంది, వాళ్ళేం తెలియక కాదు. అంటే ఇజ్రాయెల్ ఆచార ప్రకారము ఒక భార్య లేకపోతే ఒక 4 భార్యలు 10 మంది భర్తలు ఉన్నాడు సార్ రాజు గారు. ఇప్పుడు అబ్జలోము అమ్నోన్ ఉన్నాడండి, ఏం చేశాడు? సొంత చెల్లెలు తామార్ మీద రేప్ చేశాడు. అప్పుడు తామార్ ఏమంటది? నాన్న అన్నయ్య నువ్వు నన్ను రేప్ చేయడం దేనికి? నాన్నకి చెప్తే మన ఇద్దరికి పెళ్లి చేసేవాడు కదా అంటది. అవును, కరెక్ట్. అడిగితే ఇచ్చేవాడు కదా అంటుంది. అడిగితే ఇచ్చా. ఇంకా ఏంటి, యెహోవా దావీదుతో అంటుంటాడు, నేను నీకు ఏంటి చాలా మంది అమ్మాయిలు ఇచ్చాను, నువ్వు కోరితే నీ కౌగిట్లో చాలా మంది చేరుస్తాను కాదని నేను చదువు. నీ యజమాని స్త్రీలను నీ కౌగిట చేర్చి తిని ఇంకా నీకు చాలా మందిని ఇచ్చాను, ఇంకా కావాలంటే ఎక్కువ మందిని తీసుకొచ్చి నేను సప్లై చేసేవాడిన టైప్ లో మాట్లాడతాడండి అక్కడ. ఇవన్నీ కూడా సార్, ఇవన్నీ భారతీయులకి, భారతీయ ఆచార వ్యవహారాలకి. దేవుడు వచ్చి అమ్మాయిలు సప్లై చేయడానికి బ్రోకర్ అయ్యండి అట్లాగా. కానీ అది వాళ్ళకి, అది ఇజ్రాయెల్ వాళ్ళకి, ఆ తర్వాత ఈ క్రైస్తవులకి వాళ్ళకి అప్లికబుల్. ఎందుకంటే వాళ్ళకి వావి వరుసలు కానీ, వాళ్ళకి ఉచ్చం నీచం ఏం ఉండదు. ఒక అమ్మాయి అంటే ఒక భోగ వస్తువు వాళ్ళకి. భారతీయులకి అలా కాదండి. భారతీయులు తల్లిని చూస్తారు, చెల్లిని చూస్తారు, గురువుని చూస్తారు, దైవాన్ని చూస్తారు. ఎత్ర నారేషు పూజ్యంతే తత్ర రమంతే దేవత అనేసి మనకి స్త్రీ ఎక్కడైతే పూజింపబడుతుందో అక్కడ దేవతలు నెలకొంటారని భారతీయులు. కాబట్టి ఒక పాస్టర్ గా నేను ఏం చెప్తున్నా అంటే, భారతీయులకి ఈ తర్వాత మిగతా ఇజ్రాయెల్, ఇది బైబిల్ అనేది ఈజ్ కంప్లీట్లీ ఫర్ ఇజ్రాయలీస్ అండి, నాట్ ఫర్ అదర్స్. ఖురాన్ ఎట్లాగైతే కనుక సౌదీ అరేబియా వాళ్ళకో, ఇది కూడా ఇజ్రాయెల్ వాళ్ళకి తీసుకొచ్చి అందరికి రుద్దకూడదు సార్. ఇది చాలా మంది క్రిస్టియన్స్ కూడా ఇక్కడ పొరపాటు పడుతుంటారు, వాళ్ళకి తెలియదు అనమాట. తెలియకుండా తీసుకొచ్చి అన్నింటినీ కలగాపులగం చేస్తారు. వాళ్ళు వాక్యం అందు బలపడలేదు, ఇంకా నిజమైన వాక్యాన్ని వాళ్ళు గ్రహించలేక వాళ్ళు ఇట్లా మాట్లాడుతుంటారు. అందులో ఇది కాదు, మనకు సంబంధం లేదు అసలు ఈ బైబిల్ అనేది. మనకి సంబంధం లేదు. ఎక్కడో ఇజ్రాయెల్ ఒక చిన్న ముఠాకి ఇచ్చినటువంటిది మనకి ఎలా సంబంధం సార్ అది? అంటే ఇప్పుడు మన స్త్రీలని కాదు నేను చెప్తానండి, మన స్త్రీ ఇప్పుడు బైబిల్లో కూడా స్త్రీలని ఎంత చులకనగా చూశారనేది కూడా నేను గ్రహించానండి. ఎందుకంటే బైబిల్లో ఏ ఆడ స్త్రీని కూడా పూజించినట్టు గానీ దేవత ఉన్నట్టుగాని ఉండదు. కానీ హిందూ ధర్మంలో మాత్రం కాళికాదేవి, పార్వతీదేవి, లక్ష్మీదేవి ఇలా ఆడవాళ్ళని పూజించినట్టు హిందూ గ్రంథాల్లో ఉందండి. చెప్పండి అమ్మ, ఇప్పుడు మీరు చెప్పండి అమ్మ, నా డౌట్లన్నీ క్లారిఫై అయ్యి పాస్టర్ గారు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. పాస్టర్ గారా ఉన్నది అక్కడ? ఓకే, పాస్టర్ గారు, పాస్టర్ గారు, నాకు ఒక క్వశ్చన్ ఉందండి. అదే తెలిస్తే చెప్తానా? జీవం ఎలా వచ్చింది? జీవం అనేది ఎలా వచ్చిందంటారా? సైన్స్ ప్రకారం అండి, బైబిల్ ప్రకారం అండి. ముక్కులో ఊతే వచ్చిందండి. ఆమె బైబిల్ ప్రకారం అడుగుతుంది కాబట్టి ముక్కులో ఊతే వచ్చింది సార్. బైబిల్ ప్రకారం వచ్చిందా లేదా సైన్స్ ప్రకారం అని అడుగుతున్నా. ఎవరో ఒకరు చెప్పరా? ఇద్దరు నేను చెప్తాను, ముక్కులో ఊతే వచ్చింది, ఇది కన్ఫర్మ్. ఒక నిమిషం, జీవం ఎలా వచ్చిందంటే మనకి బైబిల్లో ఎక్కడుందండి అది? బైబిల్ జీవవాయువు ఊదినట్టు క్లియర్ గా ఉంది కదా, ఆదాం ముక్కులో జీవవాయువు ఊదినట్టు ఉంది కదా. రిఫరెన్స్ ఉందా? రిఫరెన్స్ అని చూసి చెప్తాను, ఒక నిమిషం లైన్ లో ఉంటే బైబిల్ నుంచి చూసి చెప్తాను. ఆది కాండంలో ఉంటుంది జీవవాయువు. అవును, మీరు అడిగింది అదే కదా, జీవవాయువు గురించే కదా. ఆయన ముక్కులో ఊదాడని క్లియర్ గా ఆది కాండంలో ఉంది. ఇన్ని రిఫరెన్స్ చెప్పిన వాళ్ళు అది మీకు తెలియదమ్మా? ఓకేనండి, ఓకే. జీవవాయువుని ముక్కులోకి ఊదాడు. ఎవరు ఊదాడండి? ఎవరు ఊదారు? ఊదాడు. లేకపోతే ఇంక అసలు అక్కడ ఒక్క నిమిషం మీరు ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే,
పాత నిబంధనలో ఫస్ట్ వచ్చేసి కొన్నాళ్ళు యెహోవా దేవుడనే పరిచయం ఎవరికీ లేదు, దేవుడనే పరిచయం మాత్రమే ఉంది. అందుకే దేవుడు అని రాశారు. తర్వాత రాజు గారు నాకు ఆ డౌట్స్ లేవండి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి అయిపోతుంది. యెహోవా ఊదాడు. యెహోవా ఊదాడు. యెహోవా ఇప్పుడు మనం ఉన్నాము. ఇప్పుడు ఈవెన్ మనము ఒక వస్తువుని తయారు చేసాం అనుకోండి, ఒక పర్పస్ తో ఒక వాటర్ బాటిల్ చేసాం అనుకోండి, ఒక పర్పస్ ఉంటది. అదేంటంటే దాంట్లో వాటర్ నింపుకోవాలి, దాంతో తాగాలి. లేకపోతే ఒక పెన్ చేసాం అనుకోండి, ఒక పెన్ తోటి రాసుకోవాలి, అది మనకు ఉపయోగపడాలి. అలాగే దేవుడు జీవం సృష్టిని తయారు చేయడానికి కారణం ఏంటి? అయితే నాకు ఒక చిన్న డౌట్ ఉందమ్మా ఇక్కడ. కాదు కాదు, ఒక నిమిషం, నాకు ఒక చిన్న డౌట్ ఉంది. దీనికి కరెక్ట్ గా సరే పీటర్ భాస్కర్ మీరు ఒక్కసారి ఆగండి, నేను ఒకటే అడుగుతున్నా. ఇప్పుడు నేను మాట్లాడతాను. మీరు సార్ ఇప్పుడు నాకు ఒక్కటే డౌట్ అమ్మా. జీవం ముక్కులో ఊదాడు ఆదాముకి, బానే ఉంది, బతికాడు ఆదాము. మరి మిగతా వాటన్నిటి ఊదకుండా అవి జీవం ఎలా పిలిచినాయి? అన్ని ఇప్పుడు ప్రతి జీవికి కూడా చేప తీసుకున్నా, కుక్క, నక్క, పంది ఏది తీసుకున్నా సరే మనం ఉన్న కిడ్నీలు, ఊపిరితిత్తులు, ముక్కు, నోరు అన్నీ ఉన్నాయి. ఒక్క మనిషికి మాత్రం ముక్కులో ఊది జీవవాయువు వినండి నా ప్రశ్న వినండి. ఒక్క ముక్కులో జీవవాయువు ఊస్తే ఆదాము బతికాడు, మరి మిగతా జీవాలకు ఎందుకు ఊదలేదు యెహోవా దేవుడు? రాజుగారు క్వశ్చన్ ఫస్ట్ నేను చేశానండి. ఓకే, మీరు దానికి ఆన్సర్ ఇవ్వండి. చెప్పారు జీవవాయువు యెహోవా ఊదాడు, అయిపోయింది. తర్వాత పర్పస్ ఏంటండి? సృష్టిని సృష్టించడానికి పర్పస్ ఏంటైనా? కాదు మీరు ఒక్క నిమిషం పీటర్ భాస్కర్ గారు, మీరు సైలెంట్ గా ఉండండి. జీవాయుధ ఎందుకు ఊదారంటే వాళ్ళ ఇద్దరిని ఆదాం అవ్వను నగ్నంగా చూడడానికి యెహోవా ఇష్టపడ్డాడు. హలో బ్రదర్ రాజు గారు, మీరు ఒక్కరికి మాట్లాడండి, ముగ్గురు మాట్లాడుతుంటే ఆన్సర్ క్లారిటీ లేవండి. వినండి, నేనేం జీవవాయువు ఎందుకు ఊదాడంటే జనాలు ఆయన సృష్టి చేయడానికి ఊదాడు. అదే జీవవాయువు ఎందుకు ఊదాడని అడగలేదండి నేను. మరి ఏంటది? యెహోవా దేవుడు సృష్టిని సృష్టించాడు కదా. సృష్టిలో ఆకాశం, భూమి, చంద్రుడు, నక్షత్రాలు, మొక్కలు, జంతువులు, మనుషులు వీళ్ళందరూ ఉన్నారు కదా. గ్రహాలు పీటర్ గారు ప్లీజ్ సైలెన్స్ ఉండండి సార్ ఒక్క నిమిషం. ఇప్పుడు నేను గ్రహాలనే పదం నువ్వు బైబిల్ నుంచి అక్కడ చూపించు. ఒక్క నిమిషం వినండి. ఇప్పుడు మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారు. కంటికి కనిపించేవి మాత్రమే బైబిల్లో రాశారు తప్ప కంటికి కనపడే గ్రహాలు ఎందుకు రాయలేదు? వినండి, నేనేం చెప్తాను వినండి. ఫస్ట్ నేను అనేది సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి, మీరు అనుకునే ప్రతి ఒక్కటి పెడదాం. నేను కొన్ని చెప్పలేదేమో, నేను ఏంటంటే ఓవరాల్ పాయింట్ చెప్దామని కొన్ని చెప్పట్లేదు. ఓకే, జస్ట్ పైకి చెప్తున్నాను తప్ప ఎస్కేప్ చేయడానికి కాదండి. సో కొన్ని లిస్టే చెప్పాను అంతే. సో మెయిన్ పాయింట్ అర్థం చేసుకోండి. సృష్టిని యెహోవా దేవుడు ఒక క్రమ పద్ధతిగా 6 రోజులు కష్టపడి పనిచేసి సృష్టించాడు కదా. అవును కదా? ఏంటంటే సృష్టించలేదు, క్రమ పద్ధతిలో చేయలే. అసలు నీళ్ళని ఎక్కడ సృష్టించాడు ఆయన? నీళ్ళని సృష్టించలేదు. తర్వాత ఆ భూమి సూర్యుడు రాకుండా వెలుగు ఎలా వస్తుంది? అసలు సూర్యుని మూడో రోజు సృష్టించాడు, వెలుగు ఎలా వస్తుంది? క్రమ పద్ధతి. రాజుగారు చెప్పండి. రాజుగారు చెప్పండి. మీరు ఆ పాస్టర్ గారి నెంబర్ ఇవ్వండి, ఓకేనా? మీ ఫోన్ కట్ అయిపోయాక పాస్టర్ గారి నెంబర్ ఇవ్వండి, నేను డైరెక్ట్ గా ఆయనతో ఫోన్ చేసి మాట్లాడతాను, ఓకేనా? మీరు పాస్టర్ గారి కట్ చేసేయండి. కట్ చేయండి ఫస్ట్. నేను మీతో మాట్లాడుతున్నాను. సైలెంట్ గా ఉండండి పాస్టర్ గారు, మీరు సైలెంట్ గా ఉండండి సార్. ఒకవేళ వింటూ ఉండండి. కాదు, ఆవిడ అంతా తప్పు వాక్యం చెప్తుందండి. ఆవిడ వాక్యం చెప్పట్లేదండి, నేను వాక్యం చెప్పట్లేదు. బైబిల్లో ఉన్న నీకు బైబిల్ తెలియదు కదమ్మా, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే నేను ఎట్లా ఊరుకుంటాను? సరే పాస్టర్ గారు, మీకు వాక్యం తెలిసినా తెలియపోయినా ఆమె తప్పు చెప్పినా నేను చూస్తానండి. మీరు సైలెంట్ గా ఉండండి, నేను మాట్లాడతాను. నేనేదో గొప్పదాన్ని నాకు అంతా తెలుసని చెప్పట్లేదండి. మీరు ఆ విషయం ఏం తెలియదనే చెప్తున్నా అమ్మా నేను. నీకేం తెలియదనే చెప్తున్నా. నీకు అసలు ఏమీ తెలియదు బైబిల్ గురించి.
చెప్పండి అమ్మా రాజుగారు కొద్దిగా ఆయన కట్ చేయండి ఫోన్ కాల్. సరే సైలెంట్. సరే పవిత్ర భాష గారు మళ్ళీ ఆయన ఉండరు. ఆయనకి సహనం ఓర్పు అని ఏమీ లేవు. పెద్దవారు అయి ఉంటారు కానీ సహనం ఓర్పు అని ఏమీ లేవు. భాస్టర్ గారు ఉండండి సార్, మీరు ఉండండి. రైట్, మీరు చెప్పండి ఇప్పుడు. వదిలేసేయండి ఆయన చెప్పండి, నేను మాట్లాడతాను. ఇప్పుడు యెహోవా దేవుడు సృష్టి పర్పస్ ఏంటి, ఎందుకోసం సృష్టించాడు? బైబిల్లో ఉందా అది ఇందుకోసం సృష్టించాడని? రిఫరెన్స్ తీయండి, చదవండి. ఏముంది అక్కడ? ఆదికాండం 1:28 అండి. ఓకే, ఏముంది అక్కడ? చదవండి, మీరు చదవండి. మీరే చదవండి 1:28. మీరు రిఫరెన్స్ తీసారు, మీరు చదవండి. రిఫరెన్స్ నేను తీస్తే నేను చదువుతాను. లేదు మీకు తెలుస్తుంది కదా రిఫరెన్స్ ఏంటో. ఎందుకు తెలియకపోయినా మీరు చదివితే అర్థమైద్దిలే నాకు. దేవుడు అంటే యెహోవా దేవుడు అంటే సముద్రపు జీవుల్ని, మనుషుల్ని, సూర్యుని, చంద్రుణ్ణి అన్నిటిని తయారు చేశాక ఏం చెప్పాడంటే ఒక పర్పస్ తోటి సృష్టించాడు అనమాట. ఏదో నార్మల్ గా సృష్టించి వదిలేద్దామని సృష్టించలేదు కానీ ఒక పర్పస్ తోటి సృష్టించాడు. ఆ పర్పస్ ఏంటంటే 1:28 ఉంది. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లా అనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవుని ఏలుడని వారితో చెప్పాను. ఇదండి మెయిన్ సృష్టికి రీజన్ ఇదన్నమాట. పర్పస్ ఇది. ఈ పర్పస్ లో యెహోవా దేవుడు ప్రేమ అనేది సృష్టి మీద ఎంత చక్కగా కనపడుతుందంటే ఆశీర్వదించాడు. ఫస్ట్ ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిర్మించండి. సో అప్పుడు యానిమల్స్ అన్ని జత చప్పున ఉన్నాయి. ప్రతి యానిమల్ ఒక జత, అంటే ఆడ మగ. మనుషులు కూడా ఆడ మగ, పక్షులు కూడా ఆడ మగ, ఈగలు కూడా ఆడ మగ, అన్నిటిని సృష్టించి ఫలించి అభివృద్ధి పొంది. అంటే మీరు పిల్లల్ని కని చక్కగా భూమి అంతా నిండిపోయి సంతోషంగా జీవించాలి అనేది దేవుని యొక్క సంకల్పం భూమి పట్ల. అదంటారా అవునంటారా? మీరు ఇప్పుడు నాకు అది అనవసరం. అసలు నేను ఆ పాయింట్ అడగలేదు కదా. అసలు మిమ్మల్ని అది అడగట్లేదు. మీకు ఎప్పుడైనా కూడా ఒక సబ్జెక్ట్ అనేది కాదమ్మా, నేను అడిగిన పాయింట్ ఏంటి? మిగతా జీవవాయుధులు ముక్కులో ఎందుకు వదలేదు, ఆదాకు మాత్రం ముక్కులో ఎందుకు ఊదాడు? ఇది నా డౌట్, చెప్పండి. ఇప్పుడు మీరున్నారు, మీరు మీ చుట్టుపక్కల ఎవరైనా మనుషులు ఉన్నారు, పెళ్లిళ్ళు అవుతున్నాయి. నేను అదే చెప్తున్నానండి, పెళ్లిళ్ళు అవుతున్నాయి అంటే దాని ప్రాసెస్ చెప్తున్నానండి. దేవుడు ఏం ప్రాసెస్ పెట్టాడో అది చెప్తున్నా. ఏం ప్రాసెస్ పెట్టాడంటే భార్య భర్తలు ఫలించి అభివృద్ధి పొందని అన్నాడు కదా. దాని అర్థం ఏంటంటే పిల్లల్ని కని మళ్ళీ మీరు మల్టిపుల్ అయ్యి అలా నేను అడిగింది అది కాదమ్మా. ముక్కులో జీవవాయువు ముక్కులోనే ఎందుకు ఊదాడు? మిగతా జంతువులకి, పక్షులకి, ఈగలకి, దోమలకి, పురుగులకి వీటికి ఎందుకు వదలేకపోయాడు ముక్కులో? ఆయన ఇష్టం కదా. ఆయన ఎలా సృష్టించాలంటే ఇష్టం కాదు అసలు. ఒక లాజిక్ అనేది ఉంటది కదా, లాజిక్ లేదు ఇక్కడ. అక్కడ రాయించలేదు కదండి ఆ పాయింట్ రాయలేదు బైబిల్లో. అంటే మనకి ఎంత మేము అందుకే అడుగుతున్నాం. ఒక విషయం ఏంటంటే ముక్కులోనే మనిషికి మాత్రం ఎందుకు ఊదాడు, మిగతా వాళ్ళ ఇప్పుడు అవ్వ కూడా ముక్కులో ఊదలేదు. మళ్ళీ ఇంకొక పాయింట్, ఆదాకు మాత్రం జీవవాయు ఊదినప్పుడు ఆదాముకి ఏ అవయవాలు ఉన్నాయో బర్రెలకి, దున్నలకి, ఎలుగుబండ్లకి అన్నిటికి కూడా సేమ్ అవయవం, మనిషికి ఉన్న అవయవాలే ఉంటాయి. మరి వీళ్ళందరికీ ఈయనకు మాత్రం ముక్కులో ఊది వాటికి ఇవ్వకుండా ఎలా శ్వాస పీలుస్తున్నాయి? ఇప్పుడు ముక్కులోనే ఊదాలి అని కన్ఫర్మ్ ఉందండి ఎక్కడన్నా? దరిద్రంగా ఏం మాట్లాడతారండి? కాదండి, ముక్కు కాదు నేను అనేది అలా కాదండి. ఆయన సృష్టించే విధానం అనే దాని గురించి మాట్లాడుతున్నా. సృష్టించే విధానంలో యెహోవా దేవుడు సర్వశక్తిమంతుడు కదా. అవునా? సర్వశక్తిమంతుడు అని మీరు నమ్ముతారా?
నేను నేను నమ్మను, అస్సలు మీరు నమ్మను. కాదు సార్ రాజుగారు ఒక్క నిమిషం నేను ఒక్క మాట మాట్లాడతాగండి. నేను మాట్లాడి వెళ్ళిపోతే నాకు టైం అయింది. ఇప్పుడు ఇందాక మేడం అన్నారు కదా, వాళ్ళు ఫలించి అభివృద్ధి చెందాలని ఆయన అన్ని జీవుల మీద ఆధిపత్యం చెలాయించాలని మనిషిని సృష్టించాడని చెప్పారు కదా. శుద్ధ తప్పండి, శుద్ధ తప్పది. ఎందుకో తెలుసా, అసలు ముందు మనిషి వీటన్నిటి మీద అధికారం చెలాయించాలంటే వాడికి జ్ఞానం ఇవ్వలేదు. వాడికి జ్ఞానం లేదు. వాడికి బట్టలు కట్టుకోవడం తెలియదు, వాడికి ఎట్లా కూర్చోవాలో, ఎట్లా తినాలో, ఎట్లా వండుకోవాలో తెలియదు, ఏమీ తెలియదు. జ్ఞానమే ఇవ్వకుండా ఆగండి మేడం, ఆగండి ఒక్క నిమిషం. ఎందుకంత తొందర ఎందుకు? ఏమన్నా డయాబెటీస్ ఏమైనా ఉందా మేడం మీకు? ఏమన్నా బట్టలు కట్టుకోవటం అనేది మీ దృష్టిలో తప్పు. బట్టలు అంటే అంటే వాళ్ళిద్దరు బట్టలు తీసి ఫ్రీ షో చూస్తున్నాడండి, ఫ్రీ షో చూస్తున్నాడు వాళ్ళిద్దరికి. ఏం మాట్లాడతారండి సార్? అసలు వాళ్ళకి జ్ఞానం లేకుండా యెహోవాకి బుద్ధి జ్ఞానం లేదు సార్. నేను చెప్తున్నాను, వీడు అసలు దేవుడు కాదు, పనికిమాలిన ఎదవా యెహోవా. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానమే ఇవ్వకుండా ఆ పాము వచ్చి ఈ పండు తినండి అప్పుడు మీకు జ్ఞానం వస్తుంది అంటే, అసలు జ్ఞానం లేని వాడు ఎలా ఫలిస్తాడు, ఎలా అభివృద్ధి చెందుతాడు, వాడు ఏం చేయాలి ఎలా తెలుస్తుంది వాడికి? సెక్స్ ఎట్లా చేయాలి ఎలా తెలుస్తుంది వాడికి? లేదా ఒక తోటని ఎలా పండించాలి, ఒక పైరుని ఎలా పండించాలి, ఒక కాపుని ఎలా కోయాలి, ఎప్పుడు పళ్ళు కోయాలి, ఎప్పుడు పైరు నాటాలి, ఎప్పుడు నీళ్లు పెట్టాలి, ఎప్పుడు కోత కోయాలి, ఎప్పుడు నూర్పు, ఇవన్నీ తెలియకుండా వాడికి ఏం జ్ఞానం ఇవ్వకుండా మీరు ఫలించి అభివృద్ధి చెందంటే అయిపోద్దా? పిచ్చోడు కాకపోతే యెహోవా ఏం మాట్లాడతారండి? హలో ఉన్నారా? మృదులా గారు ఉన్నారా? కట్ అయిపోయారా ఆమె? మళ్ళీ కలపండి సార్. జంపండి, జంపు గొర్రె జంపైందండి.